మేము నాగర్ కర్నూలు జిల్లా ఎస్జిటి యూనియన్ పక్షాన ఈరోజు ఈ చలో మా సంఘం ఏర్పాటు చేసిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారము సుమారుగా 1500 పైచిలుకు ఎస్జిటీలు ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా ఇక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. మా నాగర్ కర్నూలు జిల్లా ఎస్జిటియు నుంచే కేవలం 300 మందిని ఇక్కడికి ఈరోజు వచ్చాము. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఎస్జిటీల పైన ఉన్న ఒక ఒత్తిడి వారందరినీ కూడా అధపాతాళానికి తొక్కేస్తున్న ఒక క్రమంలో మేమందరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా గోడును విన్నవించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే పీఈటీల అప్గ్రేడేషన్ లోపల అక్రమంగా పండిట్లు పీఈటీలు వాళ్ళు అప్గ్రేడేషన్ పొందుతున్నారు. న్యాయంగా ఎన్నో రకాలుగా డిగ్రీలు చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదులుకొని డిగ్రీలు చేసి వచ్చిన వారికి కాకుండా కేవలం 9 నెలల్లో డిప్లొమాలు సంపాదించుకున్న వారికి ఇప్పుడు అప్గ్రేడేషన్ అనేది దక్కుతుంది. ఇది సరైనది కాదు. అందులో కూడా చాలా రకాల నకిలీ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళంతా ఉద్యోగాల్లో అప్గ్రేడేషన్ పొందుతున్నట్టుగా మాకు ఇప్పుడే సమాచారం కూడా అందింది. నల్గొండ జిల్లా నుంచే కేవలం 12 మంది నకిలీ ధ్రువపత్రాలను పెట్టి వాళ్ళు అప్గ్రేడేషన్ పొందుతున్నట్టు మేము ఇప్పుడే సమాచారాన్ని కూడా అందుకున్నాం. మరి ఈ విధంగా ఎస్జిటీలకు అన్యాయం చేసి పండిట్లు పీఈటీలు అప్గ్రేడేషన్ తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక నిరుద్యోగి ఇప్పుడు ఉద్యోగంలోకి చేరాలంటే ఇవి అర్హతలు ఉన్న వాళ్ళు టెట్ రాసి వాళ్ళ ఎగ్జామ్ ద్వారా మళ్ళీ డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది. కానీ అప్గ్రేడేషన్ విషయంలో పదోన్నతుల విషయంలో మాత్రం మేము పొందలేకపోతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాము. అలాగే ఎల్ఎఫ్ఎల్ టీచర్ల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లు అంటే టీటీసీ చేసిన వాళ్ళు డిఈడి చేసిన వాళ్ళు తమకు ప్రమోషన్ రావాలనే ఒక ఆలోచనతోని దుర్మార్గమైన ఆలోచనతోని సీనియర్లను అనగదొక్కి వాళ్ళు ప్రమోషన్ పొందాలనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు కోర్టుకు వెళ్ళి తీసుకొచ్చిన ఆధారాల్లో కూడా వాళ్ళు ఏమనుంది మినిమం క్వాలిఫికేషన్ మాత్రమే చెప్తున్నారు. మినిమం క్వాలిఫికేషన్ అంటే టీటీసీ కానీ డిఈడి కానీ, దాంతోపాటు మరి బీఈడి చేసిన వాళ్ళు అర్హులు కాకుండా ఎలా అవుతారు? తప్పకుండా వాళ్ళు కూడా అర్హత ఉన్నట్లే. కాబట్టి కామన్ సీనియారిటీని పెట్టి ప్రతి ఒక్క ఎస్జిటికి కామన్ సీనియారిటీ ప్రకారం ఎల్ఎఫ్ఎల్లో ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా మన కేసీఆర్ గారు గతంలో 10,000 పిఎస్హెచ్ఎం పోస్టులను ప్రకటిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఫైల్ కూడా ఆర్థిక శాఖ లోపల ఉన్నట్టు మాకు ఇందాకనే తెలిసింది. మరి సీఎం గారు అనుకుంటే కనుక ఆర్థిక శాఖ నుంచి ఆ ఫైల్ తెప్పియడం పెద్ద కష్టమైన పని కాదు. కనీసం ఆ పని చేస్తేనన్నా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రాథమిక ఉపాధ్యాయుడు ఉండి పదోన్నతి పొంది లాభాన్ని చేకూర్చుకుంటారు. ఇప్పుడే మన మిత్రుడు ఇంకొకరు చెప్పారు, 38 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా కేవలం ఒక ప్రమోషన్ని పొందకపోవడం ఎంతో చాలా బాధాకరం. మా జిల్లాలోనే మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మే నెలలో 3 ఉపాధ్యాయులు 34 ఏళ్ళ సర్వీస్ పొంది కేవలం ఒక్క ప్రమోషన్ పొందకుండా వాళ్ళు పదవి విరమణ చేయడం జరిగింది. ఇలాంటి దురదృష్టకరం ఒక ఎస్జిటికి రావడం చాలా బాధాకరం. మరి ఈ విధంగా కాకుండా కేసీఆర్ చేసిన తప్పులను మన రేవంత్ రెడ్డి గారు చేయకుండా ఎస్జిటీలకు న్యాయం చేస్తారని చెప్పి నాగర్ కర్నూలు ఎస్జిటి యూనియన్ పక్షాన మేము కోరుతా ఉన్నాం. నా పేరు వై రామదయాకర్ రెడ్డి, ఎంపీపీఎస్ రాఘవాపురం. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను 1986లో అపాయింట్ అయ్యాను. ఇప్పుడు సుమారుగా 38 సంవత్సరాల సీనియారిటీ ఉంది నాకు. అంటే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ టీచర్ నేను ఎస్జిటీలలో. నాలాంటి ఎంతోమంది సీనియర్ మోస్ట్ టీచర్లు కనీసం ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండా ఈ యొక్క కొత్త జీవోలు తీసుకొచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు. నేను 2011లో పూసత్లోని ఒక బీపీడీ కళాశాల నుంచి పీడీ పట్టాన్ని తీసుకున్నాను. నేను పీడీ పోస్టుకు అర్హునిగా ఉన్నాను. నేను 2011 నుంచి కూడా డిఓ గారికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో దరఖాస్తు చేస్తూ వచ్చాను. కానీ కొందరు లాబింగ్ వల్ల, కొందరు స్వార్థం వల్ల మా పీడీ పోస్టులు మాకు రాకుండా ఎస్జిటీలకు పీడీ పోస్టులు ఎందుకని మమ్మల్ని లాబింగ్ ద్వారా ఆపారు అన్యాయంగా. అప్పటి నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి అన్యాయంగా ఆపడం అనేది చాలా విచారకరమైన విషయం. కొందరికి ఇన్ఫ్లుయెన్స్కు లోబడి ఇలాంటి జీవోలను తీసుకురావడం కూడా చాలా శోచనీయమైన విషయం. నేను ఒకటే చెప్తున్నాను, నాకు ప్రమోషన్ కొంతమంది పీఈటీలు మిస్టులు ఏమంటారంటే ఎస్జిటీలకు ఆటలు ఏమొస్తాయి, మేము వాళ్ళు ఏం చెప్తారు, ఒక చిన్న ఒక అలిగేషన్ తీసుకొస్తారు. కానీ చెప్పాలంటే నేను 1987లో స్టేట్ టీచర్ టోర్నమెంట్లో వాలీబాల్లో పాల్గొని ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది.
తర్వాత నంద్యాలలో 2003లో జరిగినటువంటి స్టేట్ వ్యాయామోపాధ్యాయ క్రీడల్లో కూడా నేను పాల్గొని ఎగ్జిట్గా ఉన్నా కూడా పాల్గొని ఫస్ట్ ప్రైజ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా తీయడం జరిగింది. తర్వాత రకరకాల ఇవే కాకుండా ఎన్నో పోటీలలో నేను పాల్గొని వాలీబాల్ అంశంలో అత్యుత్తమైనటువంటి క్రీడాకారులను కూడా నేను తయారు చేశాను. నా స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది పీఈటీలు కూడా ఉన్నారు. నా స్టూడెంట్ పీఈటీ ఇప్పుడు పీడీగా ప్రమోషన్ పొందుతున్నాడు. నాకు ప్రమోషన్ రావడం లేదు. నా స్టూడెంట్ పేరు అవసరం లేదు ఇక్కడ. కానీ అలా ఇటు ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక 38 సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఒక విద్యుత్ ఉపాధ్యాయునికి అసలు విద్యుత్లకు ప్రమోషన్ రాకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని బాగా పరిశీలించి ఈ లాబింగ్ చేసే వారిని పక్కకు నెట్టేసి మీరు నిజాన్ని కనుగొని నిజాన్ని తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని మేమందరి ఎగ్జిట్యూల తరఫున సుమారు 60,000 మంది ఎగ్జిట్యూల తరఫున నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారు పరిశీలించి మాకు సత్వర న్యాయం చేయాలని, ఎందుకంటే అక్కడ ప్రమోషన్స్ ఇస్తూ ఆగమేఘాల మీద వాళ్ళకి ఏదో కొంపలు మునిగిపోయినట్లు వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలని రాత్రులు వ్యవభాష లోపం చేసి మాకు అన్యాయం చేయాలన్నటువంటి ధోరణి ఎమ్మెల్సీలకు మరియు లాబింగ్ సంఘాలకు ఉన్నది. కాబట్టి ఈ సంఘాలను ఈ లాబింగ్ చేసే ఎమ్మెల్సీలను పక్కబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నిక్కచ్చిగా వారు పరిశీలించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.